హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ వినాయక చవితి చాలా చాలా శుభాకాంక్షలు అండి. మేము అయితే ప్రతి ఇయర్ వినాయకుడు బయట నుంచి కాకుండా మట్టితో అయితే రెడీ చేస్తామండి. సో ఈ ఇయర్ కూడా మాయ నా కోసం ఎదిగి ఎదిగి బంకమట్టి అయితే తెచ్చారండి. సో ఇక్కడ నేను బివాంశ్ అయితే వినాయకుడు రెడీ చేస్తున్నామండి. ఇప్పుడు నైట్ అయితే ప్రెసెంట్ 11 అవుతుందండి. ఈ వినాయకుడు రెడీ చేయాలంటే చాలా కష్టం అండి. కనిపించినంత సింపుల్ అయితే ఏం కాదు. సో ఫైనల్గా అయితే 2.5 hours అయితే పట్టిందండి కంప్లీట్ చేయడానికి. సో మా బివాంష్కి శివుడు కూడా ఇష్టం కాబట్టి త్రిశూలం కూడా పక్కన పెట్టామండి. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి మా వినాయకుడు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇష్టమైన దేవుడు వినాయకుడు అండి. సో అందుకే నేను ప్రతి ఇయర్ నా చేతితోని వినాయకుడు చేసేసి అనికి పూజ చేసుకుంటామండి. సో నైట్ పడుకునేసరికి అయితే లేట్ అయిందండి. సో ఎర్లీ మార్నింగ్ అయితే 8కి లేచాను. ఇక్కడేమో మాయ అయితే డెకరేషన్ ఈరోజు అంతా మా మాయ చేశారండి. ఎందుకంటే నేనైతే ప్రసాదాలు చేసడంలో బిజీ అయిపోయాను. సో డెకరేషన్కి అయితే కుదరలేదు. ఇక్కడ మా బివాంశ్ అయితే ధోతి ఇంకా కండువా అయితే వేసుకున్నాడండి. ఆడికి ఇష్టమైన డంకా కూడా కొడుతున్నాడండి. ఆడికి డంకా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆడి ఏ పూజ అయినా డంకా పట్టుకొని అయితే ఫస్ట్ అయితే కూర్చోబడిపోతాడండి పూజ చేయడానికి. సో హిమాంశ్ బాబు కూడా ఇక్కడ పూజ చేయడంలో చాలా హెల్ప్ చేశాడండి. మా హిమాంష్కి అయితే ఇది ఫస్ట్ వినాయక చవితి అండి. సో అందుకే దగ్గరుండి పూజ చేస్తున్నాడండి. మా బివాంశ్ ఎక్కడేమో బాల్ గణేషకి అక్షింతాలతో పూజ స్టార్ట్ చేశారండి. మా మాయ ఏమో మొబైల్లోన అన్ని మంత్రాలన్నీ చదవడం స్టార్ట్ చేశారండి. సో ఫోన్లో కథ అన్నీ వేసుకొని పూజ అయితే చేశామండి. మా మాయకైతే డెకరేషన్ చేయడానికి 1 గంట పట్టిందండి. సో ఎలా ఉంది మా డెకరేషన్, మీకు ఎలా అనిపించింది? సో వినాయక చవితి రోజు చంద్రుడిని అయితే చూడకూడదు అంటారు కదండి. సో ఒకవేళ చూస్తే అపనిందలు పడతారని చెప్తారు కదండి. సో వెనక స్టోరీ అయితే ఇప్పుడు మాయ మీకు చెప్తారండి. ఇచ్చి వివాహం జరిపించాడు. సమంతగా మణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మా వంటి వారికి ఏది గతి అన్నాడు. భాద్రపద శుద్ధ సవితనాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఆ సమంతికోప్యాన్ని విని అక్షత తలపై వేసుకొని వారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అభినందనలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ సవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తిని తగిన గణపతిని పూజించి తమ కోరికను తీర్చుకుంటున్నారు. ఈ కథ చదివిని కానీ విని కానీ తలపై అక్షంతాలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరికి వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టంగా నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత స్వామివారికి మంగళహారతులు ఇవ్వాలి. అనంతరం ఉద్యాసన మంత్రం చేసుకోవాలి. సో పూజ అంతా అయ్యాక మంగళహారతి పాట అయితే పాడుకొని హారతి ఇచ్చామండి. సో ఇలా అయితే మేము పూజ కంప్లీట్ చేసామండి. సో డే అంతా దేవుడి దగ్గరే బివాంశు మేమైతే కూర్చున్నామండి. అలా దీపం కూడా ఆరకుండా చూసుకోవాలంట. సో అలా ప్రసాదాలన్నీ పెట్టి ఆఫ్టర్నూన్ కూడా పెట్టామండి. సో ఈవినింగ్ 5:30కి అయితే నిమజ్జనం కని పట్టుకొని వెళ్తున్నామండి దేవుడికి ఇప్పుడు. సో మాతో మా కింద బాబు కూడా వచ్చాడండి. సో అలా మేము మా ఇంటి వెనకైతే ఒక చిన్న వాటర్ ఫ్లో అయితే ఉందండి. సో అందులోనైతే నిమజ్జనం చేయాలనుకున్నాము.
సో వాటర్ నీట్గా కూడా ఉంటుంది. సో మాయా ఇంకా బివాన్ష్ ఇద్దరు కిందకి దిగి స్లోగా దేవుడికి 3 times డిప్ చేసి వదిలేరనమాట. ఒకేసారి దేవుడికి ఎలా ఇసరకూడదంట. సో ఇలా చేశాక మా బివాన్ష్ అయితే చాలా డల్ అయ్యాడండి. మమ్మీ ఎందుకు నిమజ్జనం చేస్తున్నాం, ఇంకొన్ని రోజులు ఉంచొచ్చు కదా అంటే, బట్ ఏం చేస్తాం బివాన్ష్ అని ఏదో ఒకలాగా కన్విన్స్ అయితే చేసామండి. సో అలా నిమజ్జనం అయితే బాగా అయింది. సో బివాన్ష్ నిమజ్జనం తర్వాత డల్ అయ్యాడని మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళానండి. ఇక్కడ కార్న్తో అయితే చాలా పెద్ద వినాయకుడు అయితే చేశారండి. సో అది చూడడానికి అయితే నైట్ వెళ్ళామండి. ఆ పిక్స్ కూడా ఎండ్లో యాడ్ చేస్తా చూడండి, చాలా బాగుంది. ఇంకా బివాన్ష్ స్కూల్లో కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చేశారండి. సో ఆ పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి. ఇంకా మీరు ఎలా వినాయక చవితి సెలబ్రేట్ చేశారో కామెంట్ సెషన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.